ఈ కథ వీర్వారా గురించి. అతనికి తన బాబాయ్ తప్ప ఈ ప్రపంచంలో ఇంకెవ్వరూ లేరు. కానీ అతని బాబాయ్ హాతీ సింగ్, అతను పేరుకు మాత్రమే బాబాయ్. నిజానికి అతను శత్రువుల కంటే దారుణమైన వాడు. ఆ వ్యక్తి కోరికేమిటంటే వీర్వరాకి ఏదో ఒక సమస్య తెచ్చిపెట్టి తన ఇంట్లోంచి అతన్ని బయటికి గెంటేస్తే అతని ఆస్తి మొత్తం ఇతనికి దక్కుతుంది అని. హాతీ బాబాయ్, నా ఇంటి తలుపు తెరిచింది, కొంచెం చూసుకోండి, నేను ఇప్పుడే వచ్చేస్తాను. వెళ్ళు బాబు వెళ్ళు. నేను నీకిచ్చే సమస్యలో ఈ ఇంటి నుంచి పారిపోతావు టడకు టడకు అని. అరే, నా మేక ఎక్కడ పోయింది? బాబాయ్, ఇక్కడ ఉన్న నా మేకని మీరు చూసారా? అది ఏ అడవి వైపో వెళ్ళుంటుంది. అతను తన మొదటి అనుభవంతోనే తెలుసుకున్నాడు. అదేమిటంటే ఈ పనిని తన బాబాయ్ అయిన హాతీ సింగే చేశాడు అని. అందువల్ల అతను ఒక పథకం వేశాడు. బాబు, ఈ సంచిలో ఏముంది? బాబాయ్, కనపడకుండా పోయిన నా మేకని కష్టపడి కనిపెట్టాను. నాకు డబ్బు అవసరం ఉంది, అందుకే నగరానికి తీసుకెళ్లి దాన్ని అమ్మేశాను. దానికి బదులుగా నాకు 4 సంచుల్లో డబ్బులు దొరికాయి. అడవి వైపు తరివేసిన మేక దొరికేసిందా? ఆ తర్వాత ఒక మేక బదులుగా 4 సంచులు డబ్బా? భలే, ఇది నిజంగా చాలా మంచి విషయం. ఇక్కడ తక్కువ వెలకి కొంటాను, ఆ తర్వాత అక్కడికి వెళ్లి ఎక్కువ వెలకి అమ్మేస్తాను. టడకు టడకు. హాతీ సింగ్ వీర్వరా చెప్పింది నమ్మి గ్రామంలోని 30-35 మేకలను కొనుగోలు చేసి నగరానికి తీసుకువెళ్లాడు. అతను కొన్నదానికంటే కాస్త తక్కువే వచ్చింది. అది చూసి అతను కోపంతో ఊగిపోయాడు. వాడు నన్ను మోసం చేశాడు. వాడిని నేను ఊరికే వదిలిపెట్టను. ఏంటిది? అసలు ఇదంతా ఎలా జరిగింది? నేను మంటలు ఆర్పడానికి చాలా ప్రయత్నించాను, కానీ ఇక్కడంతా కాలి బూడిదైపోయింది. గడగడ గడగడ అని ఇల్లు కాలిపోవడంతో వీర్వరా చాలా ఏడ్చాడు. ఈ సంఘటన జరిగిన తర్వాత వీర్వరా ఆ గ్రామం నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకొని తన ఇంటి బూడిదని తీసుకొని అక్కడి నుంచి బయలుదేరాడు. ఎందుకు అతను బూడిద ముందు అలా కూర్చున్నాడు? పద వెళ్ళి కనుక్కొద్దాం. ఏంటి బాబు విషయం? ఇంతకు ముందు నిన్ను ఇక్కడ ఎప్పుడూ చూడలేదే. నువ్వు ఈ బూడిద ముందు ఎందుకు ఇలా కూర్చున్నావు? మీకు కావాలంటే ఇది బూడిదయ్యి ఉండొచ్చు, కానీ నాకు ప్రపంచం మొత్తం ఇదే. ఏంటి, ప్రపంచం మొత్తమా? అయితే ఇది పవిత్రమైన బూడిదయ్యి ఉంటుంది. పవిత్రమైన బూడిదా? అలాగా, నాకు కొంచెం దొరుకుతుందా? కావాలంటే కొంత డబ్బిస్తామయ్యా. ఇవ్వను, ఖచ్చితంగా ఇవ్వను. సర్లేవయ్యా, ఈ బూడిద అమ్మడం నీకు ఇష్టం లేకపోతే మాకు కొంచెమైనా పెట్టు. అవునవును, నాకు కావాలి. నేను విన్నాను, ఇంత కొంచెం బూడిదిలో పెద్ద ఆశ్చర్యాలు జరుగుతాయట. ఈ డబ్బులు వద్దని చెప్పకయ్యా, సరేనా? ఇప్పుడు వీర్వరాని ఒక పెద్ద సాధు అనుకొని అతని చేతి నుంచి కాస్త బూడిద తీసుకోవడానికి అక్కడికి జనాలు చేరారు. తర్వాత బూడిదకు బదులుగా జనం వీర్వరాకి చాలా బంగారు నాణాలు ఇచ్చారు. ఇప్పుడు వీర్వరా దగ్గర బూడిదకు బదులుగా డబ్బులు, నాణేలు చేరాయి. అవి తీసుకొని అతను మళ్ళీ తన గ్రామానికి తిరిగొచ్చాడు. అక్కడ అతను చెప్పింది విని అతని బాబాయ్ హాతీ సింగ్ ఎంతో ఆశ్చర్యపోయాడు.
నీ ఈ చిన్న ఇంటి బూడిదకే నీకింత డబ్బు దొరికింది అంటే ఇంకా నా ఇంటి బూడిదతో నేను ఈ గ్రామంలో పెద్ద డబ్బు గలవాణ్ణైపోతాను. హాతీ సింగ్ తన ఇంటికి నిప్పు అంటించాడు. తర్వాత ఆ బూడిదను తీసుకొని అదే చోటికి వెళ్ళాడు. అన్నా ఈ మూటల్లో ఏముందన్నా? బూడిద బూడిద మళ్ళీ బూడిద తీసుకొని ఇప్పుడు నువ్వు వచ్చావా? వేషం వేసుకుని ఈ బూడిద వల్ల ఎలాంటి అద్భుతం జరగదని మాకు అర్థమైపోయింది. మళ్ళీ నన్ను మోసం చేసావా? ఈసారి ఆ వీర్వర్ని ఒక దారి చేయబోతున్నాను. నిన్ను నేను ఊరికే వదిలిపెట్టను. టడకు టడకు. కొన్ని రోజుల తర్వాత హాతీ సింగ్ తను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేయాలని నాటకమాడి వీర్వరాతో నడుచుకుంటూ వెళ్దామని చెరువు దగ్గరికి తీసుకువెళ్ళాడు. అదుగో అలా చూడు, జలదేవత. ఎక్కడ నాకు ఈత రాదు. అది నాకు తెలుసు. నువ్వు ప్రశాంతంగా వెళ్లి జలదేవతని చూడు. ఎందుకంటే ఇక్కడి నుంచి కిందకు వెళ్ళిన వాడు మళ్ళీ తిరిగి రానే రాడు. టడక్ టడక్. వీర్వరా నువ్వా? ఇంకా తన్నెవరు? యువరాణి, బాబయ్య దగ్గర మీరు ఆశీర్వాదం తీసుకోండి. నమస్కారం బాబాయ్ గారు. యువరాణినా? ఏంటిదంతా? నేనే చెప్పాను కదా యువరాణి, నా బాబయ్య బాగా అమాయకుడు అని. ఈయనని నీళ్ళల్లో తోసినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. మీకొక విషయం తెలీదు. మీరు నేను నీళ్ళల్లో తోసినందువల్ల నా జీవితమే మారిపోయింది. నేనా? టడకు టడకు ఎలాగా? నీళ్ళ లోపల కొత్త రాజ్యమే ఉంది. అక్కడ ఉన్న యువరాణి భవనం లోపలికెళ్ళి నేను పడిపోయాను. అక్కడ ఎవడా నన్ను కాపాడడం మాత్రమే కాకుండా నిన్నే మేము ఇద్దరం పెళ్లి కూడా చేసుకున్నాం. వీళ్ళ భవనంలో ఎక్కువ నిధులున్నాయి. అంతెందుకు ఇది వినండి, 4 వేపులు, బంగారం, వెండి మాత్రమే ఉన్నాయి తెలుసా? మీరు మా భవనానికి ఖచ్చితంగా రావాలి. అత్యాశతో నిండిన హాతీ సింగ్ మనసులో వీర్వర ఆశ అనే బీజాన్ని నాటినందువల్ల ఆ హాతీ సింగ్ ఎంతోసేపు నేల మీద ఉండలేకపోయాడు. బంగారం, వెండి మీద ఉన్న ఆశతో ఆ హాతీ సింగ్ తిన్నగా వెళ్లి ఎంతో లోతైన చెరువులోకి దూకేశాడు. అందువల్ల అతను ఎప్పటికీ తిరిగి రాకుండా అయిపోయింది. అరే బాబాయ్, త్వరగా వెళ్ళండి, నిధులు మీకోసం వేచి ఉంది. ఎక్కడుంది? నా ప్రాణాన్ని కాపాడి ఇక యువరాణిలాగా వేషం వేసి నా దారిలో ఉన్న ఇబ్బందిని తొలగొట్టినందుకు మీకు చాలా ధన్యవాదాలు. ఒకానొక కాలంలో ఎంతో ధైర్యం గల ఒక యువకుడుండేవాడు, వీర్వర. అతనికి కొత్త సాహసాలు చేయడమన్నా ఇంకా కొత్త చోట్లను ఎక్స్ప్లోర్ చేయడమన్నా చాలా ఇష్టం. ఎవరైనా ఉన్నారా? ఒకరోజు సరదాగా ఒక ట్రిప్కి బయలుదేరాడు. తర్వాత అటు ఇటు తిరుగుతూ తన ఇంటి నుంచి చాలా దూరం వెళ్ళిపోయాడు. ఈ చోటు ఎంత సుందరంగా ఉందో. క్షమించండి నాగరాజా, నేను తెలియకుండా మీ తోకని తొక్కేశాను. మీరు ఆవేశం తగ్గించుకుని నన్ను వెళ్ళనివ్వండి. లేకపోతే మీ ముందు నుంచి చిట్టి కేసులోపు తప్పించుకుని వెళ్ళిపోతాను. అలా వెళ్ళిపోతే మీ విషయం వృధా అయిపోతుంది. అలాగా? సరే అయితే మీ ఇష్టం.
చూశారు కదా, చిటికేసే లోపు నేను మీ దగ్గర నుండి తప్పించుకున్నాను. ఆ సర్పం ఎక్కడా? ఇంతసేపు ఇక్కడే కదా ఉంది. నేను ఇక్కడున్నాను. నేను ఈ దీవికి రాజుని, నాగరాజుని. నేను నీ ధైర్యాన్ని చూసి నాకు నిజంగా చాలా ఆశ్చర్యం కలిగింది. నమ్మకం అనే జ్యోతి దొరికినట్టుగా అనిపిస్తుంది. ఏంటి ఆశ్చర్యం? అసలు సంగతి ఏంటంటే, శక్తివంతమైన పెద్ద గ్రద్ద శంగుల రోజు వచ్చి ఈ సరస్సులో ఉండే నా బంధుమిత్రులందరినీ, అంటే సర్పరూపంలో ఉన్న ఎవరైనా ఒకరిని తన కాళ్ళతో గట్టిగా పట్టుకొని ఎత్తుకెళ్ళిపోతుంది. సాహసోపేతమైన యువకుడా, ఆ గ్రద్ద బారి నుంచి మేము తప్పించుకోవడానికి నువ్వు మాకు సహాయం చేస్తావా? నిజంగా మీకున్న సమస్య చాలా పెద్దది. అయితే ఈ పని చేయడంలో నాకు చాలా ఉత్సాహంగా ఉంది. నేను మీకు ఖచ్చితంగా సాయం చేస్తాను. ఇది విని సర్పరాజు చాలా సంతోషించారు. తర్వాత వాళ్ళందరూ కలిసి గ్రద్ద జంగులాని తన వలలో చిక్కుకునేలా ఏర్పాట్లు చేశారు. మరైతే ఇదేంటి? ఇది అద్భుతాన్ని సృష్టించే ఒక గొప్ప ఆయుధం. వాడు వచ్చేసాడనుకుంటా. వాడదిగో అక్కడ ఉన్నాడు. ఆఖరి ఆహ్వానాన్ని ఒప్పుకో. ఈ చెంగిలాల్నే కట్టిపడేస్తున్నావా? ఇప్పుడు దీని పరిణామం ఎలా ఉంటుందో చూస్తూ ఉండు. చూసావా, సమయం మారడానికి కొంచెం కూడా ఆలస్యం అవ్వదు. నువ్వు చాలా బాగా చెప్పావు. నా స్వార్థం కోసం ఆ యువకుడికి ఇంత అపాయం తలపెట్టానే. నువ్వెప్పుడు దాక్కోవాలి. నువ్వు దాన్ని ఎదుర్కోలేవు. మొదలుపెట్టిన తర్వాత ముగింపుని ఖచ్చితంగా ఇవ్వాలి నాగరాజా. అది సరే, ఇదంతా నీ పథకమేనా? వీడు నా నుండి మిమ్మల్ని కాపాడబోతున్నాడా? కాపాడు కాపాడు, చూద్దాం. ఎంత ప్రయత్నిస్తావో ప్రయత్నించు. కానీ ఈ రోజు నిన్ను నా బారి నుండి ఎవ్వరూ కాపాడలేరు. ఇప్పుడేం చేద్దాం? చేయడానికి ఇప్పుడు ఆఖరి ప్రయత్నం మిగిలింది. నువ్వు ఓడిపోయావు. లేదు చంగోలా, ఒక్కసారి వెనుతిరిగి చూడు. అద్భుతం! నువ్వు చాలా గొప్ప పని చేశావు. నువ్వు మాకందరికీ ఎంత సహాయం చేశావో మాటల్లో చెప్పినా అర్థం కాదు. మేము అందరూ మీకు రుణపడి ఉన్నాం. మన ముఖ్య అతిథిని ఆహ్వానించడం కోసం ఏర్పాట్లన్నీ ఘనంగా సిద్ధం చేయండి.
ఇటువంటి రుచికరమైన ఆహార పదార్థాలని మొదటిసారిగా తిన్నాడు. అటువంటి ఒక ఆహారమే దాని పేరు గోధుమ హల్వా. అద్భుతం! శ్వాసన అదిరిపోయింది. భోజనం చేయండి. ఇది చాలా రుచిగా ఉంది. గోధుమ హల్వా సువాసన ఇంకా దాని రుచి వీర్వరాకి బాగా నచ్చింది. ధన్యవాదాలు నాగరాజా. కానీ వీటిని నా ప్రపంచంలోనే చూశాను, అనుభవించాను కూడా. కానీ నేను పొందనిది ఏంటో మీకు తెలుసా? గోధుమ హల్వా యొక్క అద్భుతమైన రుచినే. మీరు నాకు ఆ గోధుమ విత్తనాన్ని మాత్రం ఇవ్వండి. అది జరగని పని. ఈ పునీతమైన ఆహారాన్ని మా ప్రజలకి తప్ప వేరే ప్రపంచానికి చెందిన వారికి ఇవ్వడం కుదరదు. కానీ నువ్వు మాకు చేసిన సాయంతో పోలిస్తే దానికి బదులుగా ఈ గోధుమలు ఒక లెక్కే కాదు. కాబట్టి ఈ శ్రేష్టమైన గోధుమ విత్తనాల్ని నేను నీకు ఇస్తున్నాను. కానీ గుర్తుంచుకో, మా పునీతమైన ధాన్యానికి అవమానం జరగకూడదు. ఆ విధంగా ఎన్నడూ జరగదు. మీకు ధన్యవాదాలు. ఈ విధంగా వీర్వర గోధుమ విత్తనాల్ని కొనుక్కొని తన ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత విత్తనాలను నాటి అతను గోధుమల్ని పండించడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత గోధుమలతో చేసే ఆహారం మన ఆహారాల్లో ఒక భాగంగా మారాయి. If you like this video, subscribe to our channel Murthy Media.